హాయ్ అండి. 18 అష్టాదశ శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠం గిరిజాదేవి శక్తిపీఠం. ఆ అమ్మవారి యొక్క విశిష్టత గురించి వివరిస్తూ దీని ముందు వీడియోలో పెట్టానండి. మీరు ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో చంటి స్పెషల్ నా ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇక ఈ వీడియోలోని అమ్మవారి ఇక్కడ ఎలా వెలిసిందో స్థల పురాణం తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఒకప్పుడు ఇక్కడ వైత్రేణి నది తీరాన బ్రహ్మదేవుడు గొప్ప యజ్ఞం చేశాడట. ఆ సమయంలోని బ్రహ్మ కోరిక మేరకు ఆ యజ్ఞంలో నుంచి అమ్మవారు ఉద్భవించిందని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ గిరిజాదేవి పేరుతోని నవదుర్గలు 64 మంది యోగినులతో 8 మంది చండీలతోని ఈ క్షేత్రంలోని కొలువు తీరిందని స్థల పురాణం. ఇక ఇక్కడ దసరా సమయాల్లోని అమ్మవారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. ఇక ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి చోట 9 రోజులు జరిపే దసరా ఉత్సవాలు ఇక్కడ 16 రోజుల పాటు చేస్తారు. ఆ ఉత్సవాలలో సింహవాసనం పైన ఊరేగుతున్న అమ్మవారిని చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇంతకీ ఎంతో మహిమగల ఈ అమ్మవారి ఆలయం ఎక్కడుందంటే వడిసాలో జాజిపూర్ రోడ్డుకి 20 కిలోమీటర్ దూరంలో వైత్రేణి నది తీరాన ఉన్నది. థ్యాంక్స్ ఫర్